రాష్ట్రాల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈరోజు భేటీ కూడా చాలా బాగా జరిగింది. మరి ఈ భేటీ ద్వారా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందంటారు? చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. సో ఎంప్లాయీస్ సమస్య ఒకటి తీరుతుంది. తర్వాత అంటే ఇప్పటి నుంచి ఇవాళ నుంచి సో ఆ కమిటీల ద్వారా ఇప్పుడు వేసిన కమిటీలు ఏం చేస్తాయి, 3 మెయిన్ కమిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఉద్యోగుల ద్వారా మన అధికారుల కమిటీ ఒకటి వేసిండ్రు. దానిలో పరిష్కారం కానీ ఏమన్నా ఉంటే మంత్రుల ద్వారా, అది కూడా పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రులు కూర్చునే విధంగా చాలా చక్కగా అంతా రూపొందించింది. సో దానిలో ఏమవుతుందంటే మనకున్న విద్యుత్ బకాయిలు వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది. మనం పెట్టిన లెక్కల ప్రకారం ఆటో ఇటో నెగోషియేషన్స్ ఉంటాయి, అదంతా ఇదంతా అని. సో అప్పటి ఆస్తుల విలువ వేరు, ఇప్పటి ఆస్తుల విలువ, అప్పుడు అప్పుల విలువ వేరు, ఇప్పుడు ఇంట్రెస్ట్లు వేరు, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రకరకాలు ఉన్నాయి కొన్నింటికి తీసుకున్న అప్పులు. సో అవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటూ ఆస్తులు కూడా అంతే. సో అట్లనే 7 మండలాల దాంట్లో యాజ్ ఐ సెడ్ లైక్ విలేజెస్ అడగడం, మనము 5 విలేజ్లన్నా ఇవ్వండి, సో అది ఇచ్చే కొలికి ఇద్దరు కలిసి లేఖ రాయడం కేంద్రంకి. సో ఇవన్నీ కూడా చాలా మంచి వాతావరణంలో చాలా మంచిగా జరిగినాయి. అండ్ వెంట ఒక్కొక్కటి కూడా బాగా జరుగుతుంది. అట్లనే వాటర్లో కూడా అంతే. ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో మనకు రావాల్సిన వాటా మనకు కావాలి. 558 టీఎంసీలు ఏవైతున్నాయో కృష్ణానది జలాలలో, సో అట్లాంటివన్నీ కూడా మనం విడిచిపెట్టే ప్రసక్తి లేదు, అవన్నీ కూడా మనకు వస్తాయి. సో అట్లా వాళ్ళకు కూడా మనం అదే చెప్తా ఉన్నాము, విడిపోయిన తర్వాత వాళ్ళ మీద మనకు పెద్ద కక్షలు ఏముంటాయి మనం కూడా కోరుకుందాం. విభజన అప్పుడు వాళ్ళకు కూడా స్పెషల్ స్టేటసా, లేకపోతే 100,00,000 కోట్ల ఇదా, లేకపోతే ఫండాసం ఏదో హామీలు ఉన్నాయి కదా. సో వాళ్ళకు కూడా అవన్నీ రావాలి, వాళ్ళ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనే మనం కూడా కోరుకుందాం. సో అట్లనే మనకు రావాల్సిన వాటి మీద కూడా మంచిగా వచ్చినాయా ఓకే, లేదంటే మళ్ళీ యాజ్ ఐ సెడ్ లైక్ ఖచ్చితంగా మళ్ళా గట్టిగా ఉంటుంది. అందులో కొన్ని చోట్ల ఫ్రిక్షన్ ఉంటుంది, కొన్ని చోట్ల సరే ఇది మీకు ఇచ్చేస్తున్నాం, మరి మాకు రావాల్సింది ఇది ఎక్కడ, గివ్ అండ్ టేక్ మోడల్లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ యాజ్ ఐ సెడ్. విభజన సమస్యలు పరిష్కరించుకుందామని ఫస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. సో ఈ భేటీ తర్వాత తెలంగాణలో చాలా డిమాండ్స్ తెరపైకి తీసుకొచ్చారు. మరి ఏపీ నుంచి తెలంగాణకి ఏం ఆశిస్తోంది ఏపీ? అదే నేను ఇందాక యాజ్ ఐ సెడ్ ఇవన్నీ కూడా ఆశిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. సరే ముందుగా నేను కాంగ్రెస్ కంటే కూడా తెలంగాణ ఎజిటేషన్లో ఉన్నా. సో ఉద్యమ ఆకాంక్షలు అప్పట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మన మెయిన్ ట్యాగ్లైన్ ఏదైతే చూసినామో అవన్నీ కూడా గడిచిన 10 ఏళ్లలో ఏవి జరగలేదు. సో 60 ఏళ్లలో మనం వెనుకకు పడ్డామని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో మన ఆకాంక్షలు నెరవేరలేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఇంత వచ్చి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుందాము అన్నప్పుడు నేను చెప్తానే ఉన్నా, చర్చిస్తే లైక్ ఇట్ విల్ గివ్ లైక్ గుడ్. తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ కూడా, తర్వాత క్రిటిసిజమ్స్ కూడా ఎట్లా ఉండాలంటే కొంచెం కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఎక్స్పెక్టేషన్ కూడా టూ మచ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. అంటే ఒకటేసారిగా కూర్చోగానే గడిచిన 10 ఏళ్లలో ఏమీ లేదు, అసలు ఒక స్టెప్ కూడా ముందుకు పోయింది లేదు. అట్లాంటిది ఇప్పుడు కూర్చోగానే అదైపోవాలి ఇదైపోవాలి, మొత్తం ఇచ్చేయాలి, మనకు ఆ పవర్ ప్లాంట్లు ఇచ్చేయాలి, మచిలీపట్నం పోర్ట్ ఇచ్చేయాలి, దిస్ నాట్ గుడ్. అంటే మనకు ఎంతవరకు ఉంటుందో వెసులుబాటు అంతవరకు వాళ్ళు ఇస్తారు. ప్లస్ మనము చట్ట ప్రకారం ఏమొస్తాయో మనకు అవి ఖచ్చితంగా మనం సాధించుకునేంత వరకు మనం కూడా పోరాటం చేయాలి, అడగాలి. బట్ అంతేగాని మీకు 3 పోర్ట్లు ఉంటే అందులో మాకు 1.5 ఇచ్చేయండి, టీటీడీ టెంపుల్లో మొత్తం సగం ఇచ్చేయండి, ఇవి కాదు కదా. సో కొన్ని ఉంటాయి మనం రిక్వెస్ట్ చేయొచ్చు. సో టీటీడీ ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏమవుతుందో అప్పుడు మనము కొలిసిన వారికి కొంగు బంగారం కలియుగ వైకుంఠ దైవం అని మనం ఏమనుకున్నాం, మొత్తం మంది తీసుకెళ్ళి ఎప్పటి నుంచో మనకు అనాదిగా అక్కడికి పోవడం అలవాటు. సో అట్లా టెంపుల్ అభివృద్ధిలో మన పాత్ర కూడా ఉంది కాబట్టి ఇప్పుడు టెంపుల్ దర్శనాలలో మాకు ప్రాముఖ్యత ఇవ్వండి, మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి అని అడగడంలో, ప్లస్ మాకేమన్నా ఆ టెంపుల్ ద్వారా ఇక్కడేమన్నా చేయగలిగితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయండి అని అడగడంలో తప్పలేదు. మాకు ఇంత వాటా ఇవ్వండి అందులో, అట్లాంటివన్నీ అడగవచ్చు. ఇవన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లే, చట్టపరమైన డిమాండ్లే. బట్ ఎంతవరకు వాళ్ళు కలిసి వస్తారు, మనకు ఎంతవరకు ఆ హామీలు నెరవేరుతాయి అనేది వేచి చూడాలి. అదే దానికోసమే ఆ కమిటీలు వేసిండ్రు. ఇట్ విల్ గో ఆన్. ఇవాళ ఒక్కరోజు గడిచిన 10 ఏళ్లలో 30 సార్లు కూర్చున్నారు అధికారులు దాదాపు. తర్వాత ముఖ్యమంత్రులు కూడా 2 సార్లు కలిసిండ్రు. దిస్ ఈజ్ ఫస్ట్ మీటింగ్. అండ్ ఇప్పుడు ఇది అన్ని రకాలుగా కూడా అధికారులు అందరూ కూడా కూర్చొని ఇంత ట్రాన్స్పరెన్స్గా మళ్ళీ ట్రాన్స్పరెంట్గా పెట్టింది కూడా ఫస్ట్ మీటింగ్.